హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో టమాటా బజ్జీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ టమాటా బజ్జీ బయట కొనేదానికన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా టమాటాలను తీసుకోవాలి. నేను ఒక 6 టమాటాలను తీసుకున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా తీసుకుంటే మనకు బజ్జీ ఈక్వల్గా వస్తాయి. టమాటాలను ముందుగా కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 200 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. అందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని లంప్స్ ఏమీ లేకుండా ఈ శనగపిండిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి, గడ్డలు ఏమీ లేకుండా ఇలా తగినన్ని వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి మిశ్రమంలా కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు బజ్జీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ బజ్జీ పిండి మిశ్రమంలోకి టమాటాలను డిప్ చేసుకోవాలి. ఈ టమాటాకి అంతా కూడా బాగా ఈ శనగపిండి కోట్ అయ్యేటట్టుగా బాగా ముంచుకుని తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా డిప్ చేసుకుని తర్వాత హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీలన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఒకవేళ పిండి ఏమన్నా పల్చగా అయ్యి మనకు పైన ఉన్న లేయర్ పల్చగా వస్తే కనుక సెకండ్ టైం కూడా ఈ బజ్జీని పిండి మిశ్రమంలో ముంచి డిప్ చేసుకుంటే మనకు పైన ఉన్న స్కిన్ దల్సరిగా వస్తుంది. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి బజ్జీలు ఉంటాయి. కొద్దిగా ఇప్పుడే తిక్కుగా కలిపేసుకుంటే కనుక మనకు ఒకసారితో సరిపోతుంది, లేదంటే 2 టైమ్స్ బజ్జీని వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ మొత్తం బజ్జీ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఈ ఫ్రై అయిన బజ్జీని సర్వింగ్ ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసేసుకుని తర్వాత ఇదే ఆయిల్లోకి మనం కార్న్ఫ్లెక్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకుని మనం స్టఫింగ్ చేసుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లెక్స్ కూడా మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా బజ్జీలు వేసుకుని శనగపిండి మిశ్రమం కొద్దిగా మిగిలితే కనుక అది ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి. మనకు బయట అమ్మే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఏదైనా బజ్జీ అరటికాయ బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ ఉంటే అది మిక్స్ చేస్తారు. మన దగ్గర మళ్ళీ అటువంటిది ఉండదు కాబట్టి ఇలా శనగపిండిని ఇలా పునుకుల్లా వేసుకుని మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. మనకు టమాటా బజ్జీ రెడీగా ఉంది. ఇప్పుడు వీటిని సెంటర్కి కట్ చేసుకోవాలి. మీకు ఎన్నైతే బజ్జీలు కావాలో అన్నీ వేసుకుని ఇలా మనం ఇదే ప్రాసెస్లో చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలను మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ టమాటా బజ్జీ అన్నది. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మధ్యలో ఉన్న టమాటాని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న శనగపిండి బౌల్కి పక్కన పెట్టుకోవాలి. మనం ఇదే ప్రాసెస్లో ఈ టమాటాలు అన్నిటినీ కూడా సెపరేట్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా బౌల్లోకి వేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నిటినీ కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. పైన ఏమైనా స్కిన్ కనుక సపరేట్గా వచ్చేస్తే అది పక్కకు తీసేసుకుని మిగతా ఈ టమాటాని అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుని ఈ టమాటా గుజ్జులోకి ఒక 3 కప్స్ వరకు మరమరాలను వేసుకోవాలి. మీరు మరమరాల ప్లేస్లో అటుకుల్ని ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు, కాకపోతే మరమరాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా చాప్ చేసుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముందుగా వేయించుకున్న కార్న్ఫ్లేక్స్, వేరుశనగ గుళ్ళు, తరిగిన కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని కూడా మనకు తగినట్టుగా వేసుకుని
ఈ మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకుంటున్నప్పుడే ఒక 5 మనం ముందుగా వేయించుకున్న శనగపిండి పునుగులను వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకుని మరమరాల మిక్చర్ని ఈ శనగపిండి బౌల్స్లోనూ డిప్ చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో టేస్టీ అయిన టమాటా బజ్జీ సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే కనుక తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆనియన్స్, అలాగే కార్న్ఫ్లెక్స్, పల్లీలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కావాలంటే నిమ్మకాయను స్ప్రింకిల్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.